హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకంటే తాతయ్య స్వామి ఇరుముళ్ళు అనమాట. ఇక్కడ ఇరుముళ్ళు స్టార్ట్ అయ్యాయి అనమాట. నాకు కొంచెం ఎప్పుడు లేట్ అయ్యేది, ఈసారి కరెక్ట్ టైం ఇరుముడు స్టార్ట్ అయినప్పుడే వచ్చింది. తిరుముడు కట్టడానికి ఒక దండ సాములు ఆవులేకున్నాడు. సాములకి దొరికింది. మా తాతయ్య స్వామికి ఓపిక ఎక్కువ, చాలా మంచి మనిషి. మా అమ్మమ్మకి ఇలాంటి భర్త దొరకడం అంటే మా అమ్మమ్మ ఈ జన్మలో పుణ్యం చేసుకునే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు చూసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మంచుకున్నప్పుడు చూసుకునే వాళ్ళ కంటే మనం బాగాలేనప్పుడు చూసుకునే వాళ్ళు చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లని ఎలా చూసుకోవాలో మా అమ్మమ్మని కూడా అలాగే చూసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ అనమాట తనది. అంత జాగ్రత్తగా చూసుకుంటాడు. మా అమ్మమ్మకి ఏంటంటే టీ అంటే పిచ్చి. టీ తాగకపోతే ఇక దానికి ఇక గొడవే అనమాట. ఆ రోజు కొంచెం లేట్ అయినా నాకు టీ పోయలేదనా అందరితో కంప్లైంట్ అనమాట, గొడవ చేస్తుంది. అందుకని టీ దానికి తప్పకుండా ఫస్ట్ టీ చేసి ఒక ఫ్లాస్క్లో పోసి పెడతాడనమాట. అన్నం కూడా అవసరం లేదు, టీ ఉంటే చాలన్నట్టు ఉంటుంది మా అమ్మమ్మ. ఇక మధ్యాహ్నం 2 కాగానే టీ పెట్టలేదని ఒకటే కలవరిస్తుంది అనమాట. అందుకే పాపం దాంతో ఎవరు ఏగలేకపోతున్నారు ఇప్పుడు కొంచెం. ఇటు తాతయ్య స్వామి అమ్మమ్మని చూసుకుంటూ మళ్ళీ చేనికి వెళ్ళడం అయినా, తర్వాత తన పూజకి భజనకి అయినా లేకపోతే భిక్షలకైనా వెళ్ళాలంటే పాపం చాలా ఓపిక ఉండాలి. అన్నిటిని బాగానే మేనేజ్ చేసుకున్నాడు మా తాతయ్య స్వామి. ఈసారి ఇక వ్యవసాయం అంటే లేకుండా మా మావయ్య ఇలా కౌలుకి ఇచ్చిండు, లేకపోతే అది కూడా పెద్ద ఇంకా భారంగా అయిపోయేది. ఎందుకంటే ఈసారి బాగా వీక్ అయ్యిండు. ఎందుకు మాకే బాధ అనిపిస్తుంది స్వామిని చూస్తుంటే. మా అమ్మమ్మ మంచిగున్న రోజులు మా తాతయ్యకి మంచిగానే వండి పెట్టేది. వాళ్ళిద్దరి కోసమైనా టిఫిన్ చేసుకునేది మా అమ్మమ్మ. తప్పకుండా ఎప్పుడు ఇడ్లీ ఏదో ఒకటి ఆమెకి మార్నింగే తినడం అలవాటు టిఫిన్, అందుకే చేసేది. మా తాతయ్యకి టైంకి పెట్టేది. ఆ ఇల్లు బాగుండాలంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఉండాలని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. మా అమ్మమ్మ అలా కావడం వల్లే మా తాతయ్య పాపం ఇంకా డల్ అయిపోయి వీక్ అయిండు. అదే మా అమ్మమ్మ హెల్తీగా ఉంటే తన కోసం ఎప్పుడు వండి పెడుతూ ఏదో ఒకటి చేసి పెట్టేది. ఎందుకంటే తాతయ్య స్వామికి చిరుతిండ్లు అంటే ఎక్కువ ఇష్టం అన్నం కంటే. ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉండేది. తాతయ్య కోసం దాచిపెడుతూ ఉంటుంది. ఏదో ఒకటి కొన్నా కానీ, ఫ్రూట్స్ అయినా ఏదైనా కానీ కొంచెం ఎక్కువ ఏదో ఒకటి చేస్తూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆమెకే ఈయన పెట్టాల్సి వస్తుంది, తాతయ్య స్వామి చేయాల్సి వస్తుంది. కాబట్టి మా తాతయ్య స్వామి గురించి ఆయనే పట్టించుకోవట్లేదు. అంటే టైంకి తినడం అయినా, వండి పెట్టడం అంతా వండి పెడతాడు, తర్వాత పనికి వెళ్తాడు. మా అమ్మమ్మకి కల్పిస్తే తింటుంది, కానీ తిన్న సంగతి కూడా అప్పుడప్పుడు మర్చిపోతుంది. నేను ఇంకా తినలేదేమో అని గొడవ చేస్తుంది అనమాట. ఇప్పుడు మా తాతయ్య స్వామి గురించి కేరింగ్ తీసుకునే మా అమ్మమ్మే అలా ఉంటే పాపం మా తాతయ్య కూడా కొంచెం లోపల బాధపడుతూనే ఉంటాడు, కానీ అది ఎప్పుడు మనకు చూపించుకోడు. అయినా మా తాతయ్య స్వామికి వంటలు రాదు అసలు. మా అమ్మమ్మకి హెల్త్ బాగలేనప్పటి నుంచి ఆయన వంట చేయడం స్టార్ట్ చేసిన, అంటే కూర చేయడం అసలే రాదు. ఎట్లా చేస్తుండో ఏమో, మళ్ళీ తర్వాత కొంచెం కొంచెం అలవాటు అయింది. ఇప్పుడు బాగానే చేస్తుండో, అన్ని వంటలు చేయడం వచ్చేసింది అనమాట. అంతకుముందు ఏంటంటే స్టవ్ కూడా వెలిగించరాదనమాట, మొత్తం అమ్మమ్మే చూసుకునేది. ఇప్పుడైతే తాతయ్య అన్ని వంటలు చేయడం వచ్చు, అమ్మమ్మను కూడా బాగా చూసుకుంటున్నాడు. ఈ ఊర్లో ఇరుముడు అనేవి చాలా బాగా చేస్తారు. ఊరంతా ఒక పండగలా ఉంటుంది ఆ రోజైతే. ఈసారి స్వాములందరూ కొంచెం ముందే వెళ్ళిపోయారంట, మిగిలిన వాళ్ళేమో ఇప్పుడు ఇరుముడు తీస్తున్నారు. ఇక్కడ నేను అడిగాను అనమాట, గుడి అంతా కొంచెం ఖాళీగా ఉంటే మా మావయ్య వాళ్ళ అమ్మాయిలను అడిగితే వాళ్ళు అన్నారు, ముందే వెళ్ళిపోయారక్క సగం మంది, తర్వాత ఇప్పుడు వీళ్ళు తాతయ్య వాళ్ళు చేస్తున్నారు అని చెప్పారనమాట. అందుకే కొంచెం ఈసారి కొంచెం ఖాళీగా ఉంది, లేకపోతే గుడి అంతా ఫుల్ అయిపోయి అసలు నడవడానికి కూడా ఉండేది కదనమాట. అంత జనం ఉంటారు పక్కపక్కనే. ఇక్కడ మా తాతయ్య స్వామి 9th టైం అనమాట వేసుకునేది. అయితే అందరూ కొంతమంది ఏంటంటే 3 times లేదా 5 times అలా వేసుకుంటారు కదా. ఆ తర్వాత 5 times అయ్యాక మేము వద్దులే నీకే, ఎందుకంటే తాతయ్యకి ఇప్పుడు 80+ అనమాట. అందుకే చలికాలం కాబట్టి అందులో చన్నీళ్ళ స్నానం చేయాలి, జలుబు చేస్తుంది. తర్వాత కొండకి అలా ఎక్కాలి కదా,
అందుకే హెల్త్ పరంగా వద్దని చెప్పారనమాట అమ్మ వాళ్ళు, అమ్మ పెద్దమ్మ అలాగే మావయ్య, మేమందరం కూడా వద్దులే ఇంతవరకు వేసుకుందే చాలులే అని చెప్పినాం. అయితే తాతయ్య స్వామికి ఇంట్రెస్ట్ అనమాట వేసుకోవడం. అయ్యప్ప స్వామి అంటే నేను ఉన్నన్ని రోజులు వేసుకుంటూనే ఉంటా, నాకు ఓపిక ఉన్నంత వరకు వేసుకుంటా అని చెప్పింది అనమాట. సరే మీ ఇష్టం, నీకు ఇష్టమైనప్పుడు మేము ఎందుకు వద్దనాలని ఇక మావయ్య కూడా సరే వేసుకో అని అన్నాడు. కానీ ఈసారి మాత్రం కొంచెం బాగా వీక్ అయినట్లే మాకు అనిపిస్తుంది, కొంచెం డల్గా కూడా ఉండే. ఎందుకంటే అమ్మమ్మ రాలేదనమాట ఇక్కడికి, అంటే తన హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందిగా ఉంది అనమాట తనకి. అంతకుముందు అంటే కొంచెం బండి మీద ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ మాల అనేది వేస్తారనమాట మెల్లో, అలా ఏం చేయవాళ్ళు. కానీ ఈసారి అసలు రాలేకపోయింది, ఈసారి ఇంకా డల్ అయింది. తను మళ్ళీ షవర్కి వెళ్తే మళ్ళీ ఎవరు చూసుకుంటారని ఆ నాదితోనో ఏమో చాలా డల్గా ఉన్నాడు. మమ్మల్ని చూసినా అంత యాక్టివ్గా లేడనమాట. అంతకుముందు మాట్లాడేది, సరదాగా నవ్వేది. ఇప్పుడేమో ఏదో ఆలోచిస్తుండే, మేము ఇట్లా వీడియోలు తీసుకుంటున్నా, ఫోటోలు తీసుకుంటున్నా, తన ఆలోచనలో తను ఉండు. కానీ మాకెళ్ళి అంత హ్యాపీగా చూడడం, మాట్లాడడం లేదు. మేమైతే అదే అమ్మమ్మ ఒకతే ఉంటుంది కదా అనేసి తను బాధపడుతుంది, వచ్చేదాకా ఎలా ఉంటుందో అని మా అమ్మమ్మ గురించి ఆలోచిస్తుండేవని మేము అనుకుంటున్నాం అనమాట. అంటే స్మైల్ లేదు ఫేస్లో కొంచెం కూడా. ఇరుముడి కంప్లీట్ అయింది. గుళ్ళో ప్రదక్షిణలు చేసి హారతి తీసుకొని బయట టెంట్ వేస్తారనమాట. అందరు స్వాములు అక్కడ ఉంటారు. ఇలా ఇరుముడి కంప్లీట్ అయిన వాళ్ళందరూ బయట టెంట్లో ఉంటారనమాట. టెంట్ వేసి అక్కడ ఉంటే వాళ్ళు వచ్చి ఇలా కాళ్ళకు దండం పెట్టి మాల వేసి ఎవరికి తోచినంత వాళ్ళు చేతిలో అమౌంట్ పెడతారనమాట. ఇలా దండం పెట్టేసి, ఈమె నవమర్దలు అనమాట, మా మామయ్య కూతురు. మేము వదిన మరదల్లాగా ఉండము, అక్క చెల్లెలానే ఉంటాం. వాళ్ళు నన్ను అలాగే చూస్తారు అక్కలాగా, నేను వాళ్ళని చెల్లెలాగానే అలాగే చూస్తాను. ఇక్కడ ఫోటోలు దిగడానికి మా పెద్దమ్మ, అత్తయ్య, అమ్మమ్మ వచ్చారనమాట. ఇలా మన వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఇలా ఫోటో దిగుతారనమాట వచ్చేసి. మీ అందరికి కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరంటే చాలా ఇష్టమే ఉంటుంది, నాకు కూడా చాలా ఇష్టం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అలాగే అమ్మమ్మ, తాతయ్య కూడా. నేను ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి చదువుకునేటప్పుడు ఇక్కడికే వచ్చేదాన్ని. అలాగే స్కూల్ స్టార్ట్ అయిన వారం తర్వాతనే స్కూల్కి వెళ్ళేదాన్ని, అప్పటిదాకా కూడా వెళ్ళకపోయేదాన్ని. మొత్తం హాలిడేస్ అన్నీ ఇక్కడే ఉండేదాన్ని. నేను చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గరే పెరిగాను అనమాట. ఇంకా దానివల్ల ఇంకెక్కువ బాండింగ్ ఉంది అమ్మమ్మకి నాకు. 10 years వచ్చేదాకా అమ్మమ్మ దగ్గరే ఉన్నాను. దాంతోపాటు మా మామయ్య కూతురు కూడా మా అమ్మమ్మతోనే ఉండేది. మా మామయ్య వాళ్ళు వేరే ఊర్లో ఉండేవాళ్ళు అనమాట. తను నేను కలిసి ఉండటం వల్ల సిస్టర్ లాగానే ఉండేవాళ్ళం, కలిసిమెలిసి. అందరూ సిస్టర్సే అనుకునేది చిన్నప్పుడైతే. ఈమె మా అమ్మ ఇప్పుడే వచ్చింది, నేను కొంచెం ముందే వచ్చాను. మా అమ్మ కంటే మా అమ్మమ్మతోనే ఎక్కువ బాండింగ్ ఉంటుంది నాకు, అంటే క్లోజ్నెస్ కూడా. మా అమ్మ, మా పెద్దమ్మలు ఇద్దరు. ఈ ఊర్లో ఏంటంటే స్వామాల వేసుకున్న ప్రతి ఒక్కరు ఇలా అమౌంట్ వేసుకొని ఇలా అన్నదానం చేస్తారన్నమాట అందరికీ. మేము కూడా ఇక్కడ అన్నదానానికి క్యూ లైన్లో నిలబడ్డాము. నాకు తెలిసి అయితే ఎవరి ఇంట్లో వాళ్ళు వండుకొని ఎవరి చుట్టాలకు వాళ్ళు పెట్టుకుంటారు కదా. నాకైతే ఇలా నచ్చింది, అందరం కలిసి తినడం. ఇంట్లో వండుకున్నా సరే ఇది ఇక్కడ అన్నదానం చేస్తున్నారంటే ఇది కూడా స్వామివారి ప్రసాదం లాగానే, అందుకే తప్పకుండా తినే వెళ్తాం మేమైతే. ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానం జరుగుతుంటే తప్పకుండా తినే వెళ్ళండి. ఆ ప్రసాదం మనం మిస్ చేసుకోవద్దు, అది స్వామివారు మనకిచ్చిన అనుగ్రహం లాంటిది. అక్కడ తినేసి మేము ఇంటికి వచ్చాం అనమాట. ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాం. ఇది పారిజాతం చెట్టు అండి, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది మా మామయ్య వేసాడు ఈ చెట్టుని, చాలా పెద్దగా అయింది. నైట్ మాత్రం మస్తు స్మెల్ వస్తుంది, చాలా పూలు ఉంటాయి. ఇక్కడ మా పెద్దమ్మ కాశీ నుంచి గంగాజలం తెచ్చిందంటే మా మామయ్య అందరికీ చల్లుతున్నాడు అనమాట తల మీద. మా అమ్మమ్మ 3 years ముందు మంచిగానే ఉందనమాట. అటు ఇటు తిరగడం అయినా, బయట కూర్చునేది, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టడం, మా తాతయ్యకు కొంచెం వండి పెట్టడం, వాళ్ళు వండుకొని తినేటట్లు ఉండేది. కానీ కొంచెం ఈ మట్టం ఏంటంటే హైట్ ఉంటుంది, కొంచెం దిగేటప్పుడు ఏమైంది తనకు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయి కొంచెం తలకు దెబ్బ తగలడం వల్ల అలా 2 times అలా పడిపోయి ఇప్పుడు కొంచెం అంత గుర్తు రావట్లేదు అనమాట. మమ్మల్ని గుర్తుపట్టడం అయినా ఒక్కొక్కసారి మతి అనేది ఉండట్లేదు, మర్చిపోతుంది అనమాట, ఎవరు నువ్వు అనేటట్లు అవుతుంది అనమాట. ఈయన వచ్చేసి మా మావయ్య అనమాట. మా అమ్మ, మా పెద్దమ్మ, మా మావయ్య ముగ్గురు అనమాట మా అమ్మమ్మకి. అమ్మమ్మ నన్ను, మా మావయ్య కూతుర్ని, మా పెద్దమ్మ కొడుకు అంటే అన్నయ్యని బాగానే చూసుకుందనమాట. అన్నయ్య వచ్చేసి 1.5 years ఉండు అమ్మమ్మ దగ్గర, నేను 10 years.
మా మామయ్య కూతురు వచ్చేసి పెళ్ళయ్యేంత వరకు అమ్మమ్మ దగ్గరే ఉందన్నమాట. అందరినీ బాగానే చూసుకుంది పాపం. అమ్మమ్మ ఎప్పుడూ అలా నడుస్తూ అందరితో మాట్లాడుతూ ఉంటే బాగుండేది. తాతయ్య స్వామి వెనకుండు వద్దులేగా పోయొచ్చాక. ఇక్కడ మేము ఒకటి మిస్ అయ్యాం అనమాట. ఏంటంటే ఇక్కడ స్వాములందరూ భోజనాలు చేశాక విస్తరాకులు అనేది వేలంపాట వేస్తారు. వేలంపాట వేసినాక ఆ ఎక్కువ అమౌంట్తో వేలంపాట ఎవరు పాడతారో వాళ్ళని ఆ ఇస్తరాకులన్నీ ఒక దగ్గర పెట్టి వాళ్ళ మీద అటు ఇటు దొర్లిస్తారనమాట. ఆ వేలంపాట చాలా బాగా జరుగుతుంది. అంతకుముందు మా తాతయ్య స్వామి కూడా వేలంపాట వేశారనమాట ఇస్తరాకులు. అదే కొంచెం మేము మిస్ అయ్యాం, ఇంట్లోనే ఉండాం. ఇక్కడ మేము ఏది మర్చిపోయినా కానీ మా పిల్లలు మాత్రం మర్చిపో, అదేంటంటే బొమ్మలు. మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేసి బొమ్మలకి డబ్బులు మళ్ళీ మర్చిపోయామని ఒకళ్ళ ఇంటి దగ్గర పంపించి మళ్ళీ డబ్బులు తెచ్చుకున్నారనమాట. వాళ్ళు కావాలని గొడవ చేస్తే మళ్ళీ తీసుకున్నాం. ఇవి మా ఇంటికి వచ్చేదాకా కూడా ఉంచలేదు మా స్మైలీ. అవన్నీ రింగులన్నీ ఇట్లా మెలికలు పడేసి అది పాడు చేసి నాకు కనిపించకుండా మళ్ళీ దాచిపెట్టింది. మళ్ళీ ఇంకోసారి కొనియని అనేసి నేను చూస్తే మళ్ళీ కొనియను కాబట్టి అవి నాకు చూపించదు. అవన్నీ మళ్ళీ ఎక్కడో మూలన పెట్టేసిద్ది. మళ్ళీ వద్దు ఆ బొమ్మలు ఎందుకు వేస్ట్ చేసుకుంటా, ఎట్లాగో పాడు అయ్యే బొమ్మలే కదా, దేనికైనా యూజ్ అయితే దాచుకో అమౌంట్ ఇస్తామని అంటే అది అస్సలు వినదనమాట. ఇక పిల్లలు అంటేనే అలా ఉంటారు కాబట్టి మనం కూడా ఏం చేయలేము. మేము ఫోటో దిగి వస్తాం, మీరు ఇక్కడే ఉండండి. ఆ బొమ్మలు కొన్నాం కదా, ఆ బొమ్మలకు కాపలా పెట్టింది ఎవరినో, అవి పోతే మాత్రం మీరే డబ్బులు ఇస్తారని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మేము మళ్ళీ మా తాతయ్య స్వామితో ఫోటో దిగడానికి వెళ్తున్నాం అనమాట. వీళ్ళందరితో కలిస్తే నేను కూడా ఒక చిన్న పిల్లలాగా అయిపోతానమాట. ఇక వాళ్ళతో పాటు నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తా. మా మరదలు మేమంతా కలిసి. వీడు వచ్చేసి మా మరదలు వాళ్ళ కొడుకు అనమాట. ఒక పాప కూడా ఉంది, అది రాలేదు. తాతయ్య చూడు ఫోటోలో సంబరంలో పడి నా ఫోను చేజారి కింద పడిపోయింది. అది అనుకున్న దిష్టి కాస్త పోయినట్టుంది, అది పగిలింది. ఇంకేం కాలేదు, ఒక గ్లాస్ ఒకటే పగిలింది పైన. ఇంకా ఫోన్కి ఏం కాలేదు, లేదు కూడా గ్లాస్ ఒకటే పగిలిందిలే అని సరిపెట్టుకోవాలను. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందంటే మా మరదలు మేమందరం కలిసి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. గుడి బాగుంది. నాకు తెలిసి నేను వచ్చింది ఫస్ట్ టైం అనుకుంటా ఈ గుడికి. ఇది పెట్టిన కొత్తలో వచ్చాను, తర్వాత ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఈవినింగ్ అందరం ఇక్కడే కూర్చుంటాం అనమాట. సాయంత్రం అయితే బయట కూర్చుంటే అందరం కలిసి మాట్లాడుకుంటారు. మా అమ్మమ్మ కొంచెం అటు ఇటు తిరిగేటప్పుడైతే ఇక బయట ఇక్కడ సైడ్ మా తాతయ్య స్వామి కూర్చుంటే అక్కడ కూర్చుంటే అందరితో మాట్లాడుతూ ఉండేది. పోయేటోళ్ళు వచ్చేటోళ్ళని అందరినీ అది మందలిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది. ఇక ఇప్పుడైతే అసలు దిగట్లేదు కింద పడ్డ కాంచి. అంతకుముందు అయితే ఇక చెప్పకుండా దిగి బయటకు వచ్చేది, అది ఒక తెగ. ఇప్పుడేమో రావట్లేదు అనమాట. ఇక భయానికి అది మర్చిపోయింది అసలు జనాలతో మాట్లాడడం, ఎవరున్నారు ఎవరు పోయారు కూడా దానికి తెలవట్లేదు. అలా అయిపోయింది అనమాట దాని మైండ్ పాపం. సాయంత్రం అయితే స్వాములు ఇరుముళ్ళు అన్నీ ఊరేగింపుతో ఇక బస్సు ఎక్కుతారనమాట. శబరికి వెళ్ళే బస్సు ఊరి చివర ఉంటుంది, అక్కడికి వెళ్తాం మేము కూడా.
బస్సు వచ్చేసింది అనమాట. ఇదే బస్సు, కానీ చలి మాత్రం చాలా ఉంది, జాగ్రత్తగా ఉండమని మా వాళ్ళందరూ చెప్తున్నారు. తాడయ్య స్వామికి ఇలా ఉండు, మెడిసిన్ అన్ని పెట్టుకున్నావా లేదా అని అన్ని అడుగుతున్నారు. బస్సు మీద ఏసీ అని రాసి ఉంది, అది ఏసీ బస్సే కదా, అందులో ఏసీ వేస్తారా లేదా అని మా వాళ్ళ డౌట్. ఇక్కడ స్వాములందరూ ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ బస్సు ఎక్కుతున్నారు. ఎక్కి వాళ్ళ ఇరుముళ్ళు అవన్నీ సెట్ చేసుకుంటూ మళ్ళీ కిందికి దిగి కొంతమంది టీ తాగుతున్నారు. తర్వాత ఇక స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి.